So, hello guys, na Piradhe, మీరు చూస్తున్నారు రసల్ తెలుగు ఛానల్. సో గైస్, ఈ వీడియో ఈ రోజు జరిగిన రా హైలైట్స్ వీడియో. అండ్ గైస్, ఈ రోజు రాలో మన సెత్ ఫ్రీకిన్ రాలిన్స్, బ్రాన్ బ్రేకర్ అండ్ పాల్ హేమన్ బాస్ ఈ రోజు అయితే ఇంకా డిఫరెంట్ లెవెల్ చూపించారనమాట. అంటే ఈరోజు చాలా జరిగింది. లైక్ శామిజన్ వచ్చినాయనమాట. శామిజన్ చాలా చెప్పినారు మన సెత్ రాలిన్స్ కంటే. మొత్తం సెగ్మెంట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ శామిజన్ వర్సెస్ బ్రాన్ బ్రేకర్ మ్యాచ్ అనమాట. చాలా భయంకరమైన రూపం వీళ్ళు చూపించారు ఈరోజు రాలో. సో ఏమైనా టైం వేస్ట్ చేయకుండా మన రా హైలైట్స్ వీడియో స్టార్ట్ చేద్దాం. సో బాస్, ఈరోజు రా స్టార్టింగ్లోనే అక్కడ ఎంట్రీ అయిపోయింది మన సెత్ ఫ్రీకిన్ రాలిన్స్, మన బ్రాన్ బ్రేకర్ అండ్ మన వాయిస్ మ్యాన్ పాల్ హేమంది. అండ్ బాస్ ఇలా ఎంట్రీ కాగానే ఫ్యాన్స్ అయితే ఫస్ట్ కొంచెం బాగానే చీర్ చేసినారు. సెత్ రాలిన్స్ పాట పాడినారు అనమాట. అండ్ సెత్ రాలిన్స్ రింగ్లో వచ్చి చెప్పినారు, వెల్కమ్ టు మండే నైట్ టు రాలిన్స్, నేను విజనరీ, నేను మీ సెత్ ఫ్రీకిన్ రాలిన్స్ మీ హోస్ట్ అని చెప్పినారు అనమాట. అండ్ బాస్ దాని తర్వాత మన సెత్ రాలిన్స్ చెప్పినారు, ఒకవేళ మీకు తెలియదంటే, ఒకవేళ మీరు ఒక రాయి కింద బతుకుతున్నారంటే, అంటే మీరు ఒక రాక్ కింద బతుకుతున్నారంటే నేను మీ అందరికి చాలా క్లియర్గా చెప్పేస్తున్నాను. అండ్ అది ఏంటంటే, నేను ఈ రెసల్ మేనియా మెయిన్ ఈవెంట్ విన్నర్ని అని ఈ టైప్లో మన సెత్ రాలిన్స్ చెప్పినారు. సో అప్పుడే ఫ్యాన్స్ చీర్ చేసినారు. అండ్ దాని తర్వాత సెత్ రాలిన్స్ చెప్పినారు, మీ అందరి కోసం ఇప్పుడు చాలా కష్టంగా ఉంది కదా. అంటే ఇప్పుడు మీరు కొంతమంది సీఎం పంక్ పేరు చాంట్ చేస్తాను చెప్పినప్పుడు అక్కడ ఉన్న కొంతమంది ఫ్యాన్స్ సీఎం పంక్ పేరు చాంట్ చేసినారు. దాని తర్వాత స్టిల్ అంటే మీకు కొంచెం కష్టంగా ఉంది కదా. అంటే మీరు ఇట్లా ఫింగర్ పైకి లేపి అంటే మీరు రోమన్ రేన్స్ కోసం అంటే ఎక్నాలెడ్జ్ చేయడం ఈ టైప్ చెప్పగానే అక్కడ ఉన్న ఫ్యాన్స్ ఎక్నాలెడ్జ్ చేసినారనమాట. రోమన్ రేన్స్కి ఓటీసీ అని చాంట్ చేసినారనమాట. దాని తర్వాత మన సెత్ రాలిన్స్ చెప్పినారు, కానీ మీరు ఇప్పుడు చూస్తుంది ఇంకేదో కాదు, అంటే మీ ఫ్యూచర్ అనమాట. అంటే ఈ కంపెనీకి ఫ్యూచర్ మీరు చూస్తున్నారని ఈ టైప్లో సెత్ రాలిన్స్ చెప్పినారు. అండ్ ఈ ఫ్యూచరే మొత్తం నడిపిస్తారనమాట. అంటే ఏదో సీఎం పంక్ కాదు, రోమన్ రేన్స్ కాదు, జాన్ సీనాబి కాదు, కోడి రోడ్స్బి కాదు, అంటే మేమే మొత్తం కంపెనీ నడిపిస్తామన్నమాట. నా పక్కన వాయిస్ మ్యాన్ ఉన్నాడు, నా పక్కన ఏమో బ్రాన్ బ్రేకర్ ఉన్నాడు అనమాట. అండ్ మేము అంటే సెత్ ఫ్రీకిన్ రాలిన్సే మొత్తం ఇక్కడ నడిపిస్తాడు అని ఈ టైప్లో మన సెత్ రాలిన్స్ చెప్పినారు. సో అప్పుడే మన శామిజన్ ఇంటరప్ట్ చేసినారు బాస్. ఎస్, మన శామిజన్ అక్కడ వచ్చేసినారు రింగ్లో. శామిజన్ ఎంటర్ అయినప్పుడు ఫ్యాన్స్ కొంచెం బాగా చేరేసినారు. అండ్ శామిజన్ రింగ్లో వచ్చి చెప్పినారు, అంటే ఫస్ట్ సెత్ రాలిన్స్ చెప్పినారు అనమాట, లేడీస్ అండ్ జెంటిల్మెన్, అంటే మన ముందు ఇప్పుడు శామిజన్ వచ్చేసినాడు. నిజంగా చాలా జబర్దస్త్ అనిపిస్తుంది. అంటే నువ్వు కొంచెం టైం తర్వాత ఫైనల్ ఇప్పుడు నువ్వు బ్యాక్ వచ్చేసినావు అనమాట. అండ్ నువ్వు రెసల్ మేనియా చూసినావా అని అడిగినప్పుడు మన శామిజన్ ఏమన్నారంటే, ఎస్ సెత్ రాలిన్స్, నేను ఈ రెసల్ మేనియాలో అంటే మీ మెయిన్ ఈవెంట్ మ్యాచ్ చూసినా అన్నప్పుడు మన సెత్ రాలిన్స్ చాలా ఖుషి అయిపోయినారు. దాని తర్వాత మన శామిజన్ ఏమన్నారంటే, హే చూడు సెత్ రాలిన్స్, మనం చాలా పాత ఫ్రెండ్స్ కదా అన్నప్పుడు, ఎస్ సెత్ రాలిన్స్, ఎస్ మనం చాలా పాత ఫ్రెండ్స్ అని చెప్పినారు. సో అప్పుడే శామిజన్ ఏమన్నారంటే, చూడు మనం చాలా పాత ఫ్రెండ్స్, అండ్ నేను అందుకనే ఈరోజు రింగ్లో వచ్చి నీ ఫేస్ పైన నీ ముఖం పైన చాలా క్లియర్లీ ఒక మాట చెప్పేస్తున్నాను. అండ్ అది ఏంటంటే, ఇదంతా నువ్వు చేస్తున్నాడు ఇదంతా మొత్తము బేకార్ అనమాట, మొత్తం వేస్ట్ అని చెప్పేసినారు. సో అప్పుడే మన సెత్ రాలిన్స్ ఏమన్నారు అంటే, అసలు నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావు, నాకేం అర్థమైతే లేదని సెత్ రాలిన్స్ చెప్పినప్పుడు శామిజన్ ఏమన్నారంటే, ఓ నీకు అర్థమైతే లేదా, చూడు నువ్వు సీఎం పంక్ గురించి చాలా మాట్లాడినావు, చాలా టైం ఇచ్చినావు, రోమన్ రేన్స్ గురించి చాలా మాట్లాడినావు, చాలా టైం ఇచ్చినావు, బట్ ఇప్పుడు ఏంది అంటే ఇప్పుడు వాళ్ళిద్దరికి అంటే కామన్ ఉన్న మనిషి అంటే వాయిస్ మ్యాన్ పాల్ హేమన్ ఇప్పుడు నీ పక్కన ఉన్నాడు కదా అని ఈ టైప్లో మన శామిజన్ చెప్పినారు. అండ్ శామిజన్ ఏమన్నారంటే, ఇప్పుడు డిఫరెంట్ ఏముంది అంటే నువ్వు అలాగనే ఉన్నావు కదా అని ఈ టైప్లో శామిజన్ చెప్పినప్పుడు అప్పుడే సెత్ రాలిన్స్ ఏమనంటే, ఒక్క నిమిషం ఆగు, అంటే నువ్వు నాకు సీఎం పంక్తో కంపేర్ చేస్తున్నావా, నువ్వు నాకు రోమన్ రేన్స్తో కంపేర్ చేస్తున్నావా, అసలు నీకు ఏ టైప్లో డిఫరెంట్గా అనిపిస్తలే, అంటే డిఫరెంట్ అంటే ఇది అలా కాదన్నట్టు చెప్పినారనేమాట సెత్ రాలిన్స్. అప్పుడే శామిజన్ ఏమన్నారంటే, చూడు నువ్వు ఇంతకాలం సీఎం పంక్ గురించి మాట్లాడినప్పుడు నువ్వు సీఎం పంక్కి హేట్ చేస్తావని అనుకున్నాను, నువ్వు ఇంతకాలం రోమన్ రేన్స్ గురించి మాట్లాడినప్పుడు నువ్వు వాళ్ళకి హేట్ చేస్తావని అనుకున్నాను, బట్ అది హేట్ కాదు, ఇప్పుడు నాకు అర్థమైంది అది ఒక జెలస్, అంటే నువ్వు వాళ్ళతో అంటే నువ్వు వాళ్ళ చూసి మండిపోతావు అనమాట, అది ఒక కుళ్ళు. అండ్ నువ్వు వాళ్ళలా కానికి అంటే నువ్వు వాళ్ళున్న పొజిషన్లో వెళ్ళడానికి నువ్వు ట్రై చేస్తున్నావు. సో అప్పుడే సెత్ రాలిన్స్ ఏమన్నారంటే, హే చూడు శామిజన్ నీకు అర్థమవుతలేదు అనుకుంటా, అంటే నేను రోమన్ రేన్స్ని కాదు, నేను సీఎం పంక్ని కాదు అనేమాట, అంటే ఇది చాలా డిఫరెంట్ అనేమాట. అంటే మనం ఎప్పుడు ఒక ఫ్యూచర్ గురించి మాట్లాడినాం, అండ్ ఇదే ఆ ఫ్యూచర్ అనేమాట, మేము ఆ ఫ్యూచర్. సో అప్పుడు శామిజన్ ఏమన్నారంటే, ఓ ఇప్పుడు ఫ్యూచర్లో అంటే ఇప్పుడు మంచి డివిజన్ అంటే ఫ్యూచర్ ఈ డబ్ల్యూడబ్ల్యూ ఫ్యూచర్ చాలా జబర్దస్త్ కావాలంటే నువ్వే మధ్యలో ఉండాలన్నమాట, అంటే నువ్వే సెంటర్లో ఉంటావా అన్నప్పుడు మన సెత్ రాలిన్స్ ఏమన్నారంటే, నో డౌట్, అంటే ఎందుకంటే నేను ఒక బెస్ట్ మనిషి అన్నమాట ఈ జాబ్ కోసం.
అని సెత్ రాలిన్స్ చెప్పినారు. సో అప్పుడే మన సామి జైన్ ఏమన్నారంటే అంటే ఇప్పుడు నువ్వే ఉంటావు అన్నమాట, అంటే కూడా బ్లడ్ లైన్తో కంపేర్ చేసుకుంటావు. సో అప్పుడే మన సెత్ రాలిన్స్ ఏమన్నారంటే లేదు, అంటే నువ్వు నాకు బ్లడ్ లైన్తో కంపేర్ చేయకి చాలా డిఫరెంట్ అని చెప్పినారు. సో అప్పుడే సామి జైన్ ఏమన్నారంటే ఇక్కడ నుంచి డిఫరెంట్ నువ్వే చెప్పు, అంటే ఇప్పుడు నీ దగ్గర వాయిస్ మ్యాన్ ఉన్నాడు అనమాట, అండ్ నీ దగ్గర ఒక చిన్న కుక్క అంటే ఈ బ్రామ్ బ్రేకర్ ఉన్నాడు అనమాట. సో ఎక్కడ నుంచి డిఫరెంట్ ఉంది ఇది నువ్వే చెప్పు అని సామి జైన్ చెప్పినారా. అండ్ అంతగా సామి జైన్ అక్కడ బ్రామ్ బ్రేకర్కి వార్నింగ్ ఇచ్చినారనమాట. ఎందుకంటే బ్రామ్ బ్రేకర్కి చిన్న కుక్క అన్నప్పుడు మన బ్రామ్ బ్రేకర్కి కోపం వచ్చింది. బ్రామ్ బ్రేకర్ సామి జైన్ సైడ్ కొంచెం సీరియస్గా చూస్తుంటూ అప్పుడే సామి జైన్ ఏమన్నారంటే నువ్వు ఒకవేళ ఇలాగే కంటిన్యూ నన్ను చూస్తే మాత్రం నేను నీ ముఖం పైన కిక్ ఇచ్చేస్తా అంటే తన్నేస్తా అని చెప్పినారనమాట. సో అప్పుడే బ్రామ్ బ్రేకర్ అండ్ సామి జైన్ కొంచెం ఫేస్ టు ఫేస్ వచ్చేసినారు. సో అప్పుడే మన సెత్ రాలిన్స్ ఒక నిమిషం ఆగని చెప్పినారనమాట. అండ్ సెత్ రాలిన్స్ ఏమన్నారంటే చూడండి ఇప్పుడు చూడు సామి జైన్ అంటే మేము ఫ్యూచర్ అన్నమాట, అండ్ ఇప్పుడు నువ్వు చెప్పు అంటే నువ్వు మాతో ఉన్నావా లేదా, అంటే నువ్వు మాతో పాటు ఇళ్ళ పడితే మంచిది, అండ్ ఒకవేళ నువ్వు మాతో పాటు ఇళ్ళ పడకపోతే మాత్రం నువ్వు మా టార్గెట్లోకి వచ్చేస్తావు అన్నమాట. ఆయన నీకు వార్నింగ్ చేయడం లేదన్నమాట. అంటే చూడు అంటే నువ్వు రోమన్ రైన్స్ అండ్ సీఎం బంగ్లా కాదన్నమాట, అంటే నేను ఛాన్స్ లవ్ చేస్తాను, కానీ నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు నువ్వు మాతో పాటు ఇళ్ళపడి ఉంటే అది ఎక్కడో నీకోసమే మంచి అనమాట, అండ్ నువ్వు ఒకవేళ మాతో పాటు ఇళ్ళపడకపోతే మాత్రం నువ్వు ఎటు తిరిగి నువ్వు మా టార్గెట్లోకి వచ్చేస్తావు అన్నమాట. సో అందుకోసమే సామి జైన్ నీ మంచి కోసం చెప్తున్నాను. అండ్ అదేంటంటే నేను వాయిస్ మ్యాన్ ఉన్నాడు కదా, వాయిస్ మ్యాన్ మాట్లాడి ఏం చేస్తాడంటే నీకు రా నుంచి పంపించేస్తాడు అనమాట, అంటే స్మాక్ డౌన్లోకి పంపించేస్తాడు. అండ్ దీన్ని నువ్వు కొంచెం తప్పుగా అనుకోకనమాట, అంటే చూడు ఇప్పుడు ఎంత సార్ నేను లవ్ చేస్తాను కాబట్టి ఇది ఒక ఫేవర్ అనుకో, అంటే నేను నీకు అంటే ఇప్పుడు నువ్వు మా టార్గెట్లో రావద్దని నేను ఇక్కడికి వెళ్ళి పంపించేస్తాను అనమాట. సో అందుకే ఇది ఒక ఫేవర్ అనుకో, అండ్ నాకు ఆన్సర్ ఈరోజు నైట్ వరకు ఇచ్చేసాయి అనమాట, అంటే రా అయిపోయే ముందు నువ్వు నాకు ఆన్సర్ ఇచ్చేసాయి అని మా సెత్ రాలిన్స్ చెప్పేసినారు మన సామి జైన్ కి. అండ్ అక్కడికి వెళ్ళిపోయినారు బాస్. అండ్ ఇంకేముండే ఇక్కడ ఇలా సెగ్మెంట్ అయితే అయిపోయింది. అండ్ బాస్ అంతేకాదు అంటే దాని తర్వాత ఇంకా కొంచెం సెగ్మెంట్స్ మనం చూపించినారు బ్యాక్ స్టేజ్, దాని గురించి మాట్లాడదాం. బట్ నెక్స్ట్ ఏంటంటే మనకి రియా రిప్లీ వర్సెస్ మన రోక్సాన్ ప్యారెస్ మధ్యలో ఒక మంచి మ్యాచ్ చూడడానికి దొరికింది. అండ్ బాస్ నేను నిన్న చెప్పినాను, అంటే ఒకవేళ మన రియా రిప్లీ కనిపిస్తే మన రియా రిప్లీకి ఇంకా లీవ్ ఇవ్వలేదు, అంటే మన రియా రిప్లీ బ్రేక్ అడిగింది అనమాట డబ్ల్యూడబ్ల్యూకి, అండ్ ఆ బ్రేక్ ఇంకా ఇవ్వలేదు అనమాట మన డబ్ల్యూడబ్ల్యూ. బట్ ఈరోజు మ్యాచ్ చూస్తుంటే ఒకటి మాత్రం అర్థమైంది, అండ్ అది ఏంటంటే చాలా తొందరలోనే మన రియా రిప్లీకి మన డబ్ల్యూడబ్ల్యూ చిన్న బ్రేక్ ఇవ్వచ్చు అనమాట. ఎందుకంటే ఈ మ్యాచ్లో కొంచెం ఇంజరీలా కనిపించాయి అనమాట, అంటే కాలు టార్గెట్ చేస్తుంటారు అనమాట, కొంచెం ప్రాబ్లం ఉన్నట్టు కొంచెం ఇంజరీ ఉన్నట్టు ఆ స్టోరీ టైప్ అంటే స్టోరీ లైన్ చూపిస్తున్నారు అనమాట. అండ్ అంతేకాదు ఈ మ్యాచ్ మధ్యలో జూలియా వచ్చిందనమాట. అండ్ బాస్ ఆ జూలియా వల్ల ఏమైందంటే ఈ మ్యాచ్ డిస్క్వాలిఫై అయిపోయింది. అండ్ ఇద్దరు కలిసి అంటే జూలియా అండ్ మన రోక్సాన్ ప్యారెస్ ఇద్దరు కలిసి అటాక్ చేస్తుంటారు రియా రిప్లీ పైన. సో అప్పుడే మన ఇయో స్కై వచ్చింది, ఇయో స్కై వచ్చి ఫైట్ అంటే అటాక్ చేసింది అనమాట ఇలా పైన, రియా రిప్లీ కాపాడింది. బట్ అక్కడ మొత్తము రివర్స్ అయిపోయింది, అంటే వీళ్ళేమైనా ఇయో స్కై పైన అటాక్ చేస్తుంటారు. సో అప్పుడే మన రియా రిప్లీ రింగ్లో రాగానే వీళ్ళు రింగ్ బయటికి వెళ్ళిపోయారు, అంటే జూలియా అండ్ రోక్సాన్ ప్యారెస్ రింగ్ బయటికి వెళ్ళిపోయినారనమాట. అండ్ బాస్ ఇంకేముండే ఇక్కడనే ఇలా చిన్న బ్రో ఇలా సెగ్మెంట్ అయిపోయింది. సో నెక్స్ట్ రింగ్ లో ఎంట్రీ అయిపోయింది మన లోగన్ పాల్ ది. సో బాస్ లోగన్ పాల్ ఎంట్రీ కాగానే ఫ్యాన్స్ బూ చేస్తుంటారు. సో అప్పుడే లోగన్ పాల్ ఏమన్నారు అంటే నిజంగా చాలా ఫనీగా ఉంది, కానీ మీకు తెలియదు అనుకుంటా నేను రీసెంట్లీ అసలు మేనియాలో ది ఫినామినల్ వన్ ఏజే స్టైల్స్ కి ఓడిపించినాను, అర్థమవుతుందా. అండ్ దాని తర్వాత నేను మొత్తం 7 రోజుల్లో ఆలోచించిన అనమాట. అంటే ఇప్పుడు నాకు అంటే చేయనికి ఏముంది నేను ఆలోచించిన, కానీ అంతలోనే నాకు అంటే మన ఊస గుర్తొచ్చిన అనమాట. ఎందుకంటే నిజం చెప్పాలంటే మీకు ఒక అసలైన లెజెండ్ ఏ టైప్లో కనిపిస్తాడో ఎలా ఉంటాడో అసలు మీకు తెలియదు అన్నమాట. అసలైన లెజెండ్ మీ జేవుస్ అయితే కాదన్నమాట, ఎందుకంటే మీ జేవుస్ టైం ఇక దగ్గర పడ్డదన్నమాట. అండ్ జేవుస్ నువ్వు నీ ఛాంపియన్షిప్ డేస్ నువ్వు లెక్క పెట్టుకో ఇక, ఎందుకంటే ఇక టైం దగ్గర వచ్చింది అని ఈ టైంలో వార్నింగ్ ఇస్తుంటారు మన లోగన్ పాల్. సో అప్పుడే అక్కడ ఎంట్రీ అయిపోయింది మన వరల్డ్ హెవీ వెయిట్ ఛాంపియన్ జేవుస్ అది. సో మన జేవుస్ ఎంట్రీ కాగానే ఫ్యాన్స్ అందరూ ఈట్ అని జబర్దస్త్గా చేరేసినారు. అండ్ బాస్ మన జేవుస్ రింగ్లో రాగానే అంటే ఫస్ట్ ఊసో చెప్పినారు హే అసలు అంటే మన లోగన్ పాల్ ఏమనుకుంటున్నాను అంటే 15 సంవత్సరాలు కష్టపడి నేను ఈ టైటిల్ సంపాదించినాను, అండ్ ఇప్పుడేమో నేను ఈ చెత్త యూట్యూబర్కి నా టైటిల్ ఇచ్చేయాలా అని ఈ టైప్లో మన ఊసో ఎక్కిరించినారు బాస్ లోగన్ పాల్కి. అండ్ ఊసో ఏమన్నారంటే గుంథర్వి చాలా ఓవర్ చేశాడు అనమాట, అంటే గుంథర్ నా ముందే నా బ్రదర్ జిమ్మి ఊసో పైన అటాక్ చేసాడు అనమాట. అండ్ దాని తర్వాత ఏం చేసిన అంటే నేను మన గుంథర్ చాలా భయంకరంగా ఓడిపించి ఈ టైటిల్ గెలిచిన అనమాట. అండ్ ఈ టైటిల్ ఇవ్వడం కాదు, అంటే ఈ టైటిల్ సంపాదించాలి గెలవాలన్నమాట. సో నీకు ఒకవేళ ఈ టైటిల్ కావాలంటే రా అండ్ వచ్చి నాతో అంటే నాకు ఓడిపించి టైటిల్ గెలువు అని చెప్పినారనమాట మన ఊసో. సో అప్పుడే మన లోగన్ పాల్ ఏమన్నారంటే చూడు ఊసో నువ్వు 15 సంవత్సరాలు సంపాదించిన పేరు
నేను జస్ట్ 4 సంవత్సరాల్లోనే సంపాదించినాను, అది అందరూ తెలుసు అనమాట. ఓకే, అండ్ ఇంకొకటి ఏంటంటే నీ టైటిల్ రెయిన్ అంటే ఇప్పుడు నువ్వు ఎంత ఎంజాయ్ చేసుకో అనమాట. ఎందుకంటే ఈ టైటిల్ నేను తీసుకున్నాను, అండ్ ఈ టైటిల్ రెయిన్ అంటే నీ ఇంటర్ కాంటినెంటల్ టైటిల్ రెయిన్ ఎంత చిన్నగా ఉంటే సేమ్ ఆ టైప్లో ఉంటాయన్నమాట. నీది వరల్డ్ టైటిల్ రెయిన్ అని ఈ టైప్లో మన లోగన్ పాల్ ఎక్కించినారు బాస్. అప్పుడే మన జే ఊసో అటాక్ చేసినారన్నమాట లోగన్ పాల్ పైన. ఎస్ బాస్, మన జే ఊసో అటాక్ చేసినారు మన లోగన్ పాల్ పైన, అండ్ అక్కడికి వెళ్ళి మన జే ఊసో వెళ్ళిపోయినారన్నమాట. అండ్ బాస్ ఇంకేముండే ఇక్కడ చిన్న బ్రాల్ అయిపోయింది, అంటే బ్యాక్ స్టేజ్ ఇంకోటి జరిగింది, బట్ ఇక్కడ ఇలా చిన్న బ్రాల్ అయిపోయింది అనమాట. దాని తర్వాత మనకి ది వార్ రైడర్స్ వర్సెస్ ఫిన్ బ్యాలర్ అండ్ మన జేడీ మధ్యలో అంటే మన జడ్జ్మెంట్ డే మధ్యలో మంచి టాగ్ టీమ్ మ్యాచ్ చూడడానికి దొరికింది. ఈ మ్యాచ్ మధ్యలో మన కార్లీటో చాలా అంటే చాలా ఇంటరప్ట్ చేస్తుంటారనమాట. అండ్ బాస్ అంతేకాదు ఈ మ్యాచ్ మధ్యలో మన పెంటాబ్ వచ్చినారంటే మన జేడీ అంటే మన పెంటా మ్యాచ్లో నూకి పడేసిండు కదా రింగ్ రోప్ అని ఎక్కినప్పుడు మన పెంటా. సో సేమ్ అదే టైప్లో మన పెంటా వచ్చి మన జేడీ రింగ్ రోప్ అని ఎక్కినప్పుడు సేమ్ అదే టైప్లో నూకి పడేసిండు అనమాట. దీని లాభం మన ది వార్ రైడర్స్ లేపేసినారు, అండ్ ఈ మ్యాచ్లో మన ది వార్ రైడర్స్ గెలిచినారు అనమాట. అక్కడ రింగ్ సైడ్ అంటే కామెంటరీ సైడ్ దాని యూడేవి కూర్చుంటారు అనమాట. అండ్ బాస్ అంతేకాదు దాని తర్వాత మన పెంటా కొంచెం ఎక్కించినారు మన జేడీకి. అండ్ బాస్ ఇంకేమంటే ఇక్కడ ఇలా మ్యాచ్లో సెగ్మెంట్ అయిపోయింది. సో నెక్స్ట్ బ్యాక్ స్టేజ్ మన పాల్ హేమన్ అండ్ సామి జైన్ది ఒక మంచి సెగ్మెంట్ చూడడానికి దొరికింది. అండ్ ఆ సెగ్మెంట్లో మన పాల్ హేమన్ సామి జైన్కి ఏమని చెప్పినాడంటే, చూడు సామి జైన్ నువ్వు ఇందాక రింగ్లో బ్లడ్ లైన్ గురించి మాట్లాడినా కదా, సో నేను అప్పటి నుంచి అదే ఆలోచిస్తున్నాను అనమాట. అంటే చూడు ఒకప్పుడు మన బ్లడ్ లైన్ ఓజీ మెంబర్స్ అనమాట, అండ్ నువ్వు ఒకప్పుడు బ్లడ్ లైన్కి వదిలేసినావు, అండ్ నేను దాన్ని రెస్పెక్ట్ చేస్తాను అనమాట. అండ్ నేను ఎందుకు వదిలేసినావు ది బ్లడ్ లైన్కి, ఏదో ఒక రోజు నువ్వు అది అర్థం చేసుకుంటావు అనమాట అని ఈ టైప్లో పాల్ హేమన్ చెప్పినారు. అండ్ పాల్ హేమన్ ఏమన్నారంటే, చూడు ఇప్పుడు నువ్వు నమ్మినా నమ్మకపోయినా సెత్ రాలిన్సే ఈ కంపెనీకి ఒక ఫ్యూచర్ అనమాట. అండ్ నువ్వు ఒకవేళ సెత్ రాలిన్స్ ఇచ్చిన ఆఫర్ను ఒప్పుకుంటే అంటే రా నుంచి స్పాక్ డౌన్లో వెళ్ళిపో అని చెప్పిండు కదా, స్పాక్ డౌన్లో పంపిస్తాను చెప్పిండు కదా. సో నువ్వు ఒకవేళ ఈ ఆఫర్ ఒప్పుకుంటే మాత్రం నువ్వు స్పాక్ డౌన్లో అడుగు పెట్టంగానే జాన్ సీనా వర్సెస్ ర్యాండీ ఆర్టన్ మ్యాచ్లో ఎవరు గెలుస్తారో వాళ్ళతో నీకు ఫైట్ చేసే అవకాశం వస్తుందన్నమాట. అంటే నువ్వు స్పాక్ డౌన్లో వెళ్ళంగానే నీకు డైరెక్ట్గా అన్డిస్ప్యూటెడ్ ఛాంపియన్షిప్ కోసం ఫైట్ చేసే అవకాశం దొరుకుతుందన్నమాట. ఎందుకంటే నేను ఆల్రెడీ మన యాడమ్ పియర్స్తో మాట్లాడినాను, నేను నికోల్డిస్తో మాట్లాడినాను, అండ్ సెత్ రాలిన్స్ నీ కోసం చాలా మంచి ఫేవర్ ఇస్తున్నానమాట. అండ్ ఈ ఆఫర్కి నువ్వు ఒప్పుకుంటే నువ్వు డైరెక్ట్గా అంటే నువ్వు మన జాన్ సీనా వర్సెస్ ర్యాండీ ఆర్టన్ మ్యాచ్లో అంటే మన బ్యాక్ లాష్లో జాన్ సీనా వర్సెస్ ర్యాండీ ఆర్టన్ మ్యాచ్లో ఎవరు గెలుస్తారో ఆ సూపర్ స్టార్తో ఫైట్ చేస్తాడనమాట మన సామి జైన్ స్పాక్ డౌన్లో వెళ్ళిన తర్వాత. అంటే డైరెక్ట్గా అన్డిస్ప్యూటెడ్ ఛాంపియన్షిప్ కోసం అవకాశం ఉంది. సో ఇప్పుడు నీ చేతులు ఉందన్నమాట మొత్తం సామి జైన్. అంటే నువ్వు ఫ్యూచర్లో వెళ్ళి అంటే నువ్వు ఫ్యూచర్లో మంచిగా బతుకుతావా, లేదంటే నువ్వు పాస్ట్ గురించి ఆలోచించడం నువ్వు పాస్ట్లో చచ్చిపోతావు, ఇప్పుడు మొత్తం నీ పైన ఉందని ఈ టైప్లో మన పాల్ హేమన్ చెప్పినారనమాట మన సామి జైన్కి. అండ్ పాల్ హేమన్ ఆలోచించుకొని చెప్పి అక్కడికి వెళ్ళిపోయినారు. అండ్ అక్కడ మన బ్రాన్ బ్రేకర్ నిలబడి మొత్తం ఇంటుంటారు అనమాట. అండ్ బాస్ ఇంకేముండే అండ్ ఇంకోటి బ్రాన్ బ్రేకర్ వర్సెస్ సామి జైన్ మ్యాచ్ ఉందన్నమాట ఈరోజు అని ఈ టైప్లో మన పాల్ హేమన్ చెప్పినారు. అండ్ బాస్ ఇంకేముండే ఇక్కడనే ఇలా సెగ్మెంట్ అయిపోయింది. సో నెక్స్ట్ రింగ్లో ఎంట్రీ అయిపోయింది ద మ్యాన్ బెక్కీ లించ్. అండ్ మన బెక్కీ లించ్ రింగ్లో వచ్చి ఏమని చెప్పినా అంటే ద మ్యాన్ ఫైనలీ మీ సిటీలో వచ్చేసి అనమాట. అండ్ ద మ్యాన్ ఇప్పుడు ఫైనలీ బిజినెస్లోకి వచ్చేసింది అనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే మన బేలీ పైన అసలు మేనియాలో ఒక అటాక్ జరిగింది అనమాట. అండ్ నేను ఆ ఫుటేజ్ మొత్తం చూసినాను, ఆ మిస్టరీ ఏందో మొత్తం చూసినా అనమాట. అండ్ ఆ వీడియో ఫుటేజ్ చూస్తే అర్థమైంది తెలిసింది. అండ్ అది ఏంటంటే బేలీ పైన అటాక్ చేసేది ఇంకోరు కాదు నేనే. ఎస్ అంటే మన బెక్కీ లించ్ బేలీ పైన అటాక్ చేసి బేలీకి రసల్ మేనియా మ్యాచ్ నుంచి సైడ్ లైన్ చేసిందంట. అండ్ అంతేకాదు మన బెక్కీ లించ్ ఏమని చెప్పిందంటే, ఇప్పుడు మీరందరూ నన్ను బూ చేస్తున్నారు, అంటే ఇప్పుడు మీరందరూ నాకు ఒక బ్యాడ్ గా అనుకుంటున్నారు, బట్ రియాలిటీ ఏంటంటే 2019 నుంచి ఆ బేలీ నా పైన అటాక్ చేసిందన్నమాట. చాలాసార్లు అటాక్ చేసింది. అండ్ ఒక్కసారి నా దగ్గరకు వచ్చి నన్ను క్షమించు అన్న ఒక్కసారి చెప్పలే అనమాట, ఒక్కసారి నాకు సారీ చెప్పలేదు బేలీ, అర్థమవుతుందా? సో అందుకే నేను బేలీకి ఇచ్చి పడేసినాను. అండ్ ఇంకోటి ఏంటంటే మన ఎనిమీ ఫ్రెండ్ అంటే మన కోసం ఎనిమీ అనమాట. అంటే లైరాకి నేను చాలా సపోర్ట్ చేసినాను, లైరా వల్ఖేరియాకి నేను ఇన్ ఫ్యూచర్ చాలా మంచి పేరు సంపాదిస్తానని చెప్పి నేను ఇంత మంచిగా నేను హెల్ప్ చేసినా అనమాట లైరాకి. బట్ లైరా ఏం చేసింది, లైరా బేలీతో కలిసిపోయింది, ఆ బేలీతో కలిసి ఫైట్ చేస్తుంది. సో అందుకే నేను లైరాకి ఇచ్చి పడేసిన అన్నట్టు మన బెక్కీ లించ్ మాట్లాడింది అనమాట. అండ్ బాస్ అంతేకా అక్కడ లైరా వచ్చేసింది. అండ్ బాస్ మాటల్లో అంటే మ్యాచ్ కోసం ఛాలెంజ్ చేసింది అనమాట. అండ్ బాస్ అంతేకాదు బ్యాక్ లాష్ కోసం ఫిక్స్
ఫిక్స్ అయిపోయింది ఇలా మధ్యలో మ్యాచ్. అండ్ అంతేకాదు బాస్ ఇలా మధ్య మంచి చిన్న బ్రాల్ మనకి చూడడానికి దొరికింది. అండ్ ఈ బ్రాల్లో ఫస్ట్ అయితే అప్పర్ హ్యాండ్ మన లైరా ఉండేనమాట. కానీ లైరా బ్యాక్ స్టేజ్ వెళ్తున్నప్పుడు స్క్రీన్ సైడ్ మళ్ళీ వచ్చి మన బెక్కీ లించ్ అటాక్ చేసి అనమాట లైరా పైన. సో ఈ చిన్న బ్రాల్ అప్పర్ హ్యాండ్ తర్వాత మన బెక్కీ లించ్ ఉండే అనమాట. అండ్ బాస్ ఇంకేముండే ఇక్కడ ఇలా బ్రాల్ ఇలా సెగ్మెంట్ అయిపోయింది. సో నెక్స్ట్ మనకి స్టెఫ్నీ బకేర్ వర్సెస్ మన ఐవీ నైల్ మధ్యలో మనకి ఒక మంచి సింగిల్స్ మ్యాచ్ చూడడానికి దొరికింది. అండ్ బాస్ ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్లో గెలిచింది ఇంకెవరు కాదు మన స్టెఫ్నీ బకేర్. సో నెక్స్ట్ బ్యాక్ స్టేజ్ లాకర్ రూమ్లో మన ఏజే స్టైల్స్ అండ్ మన నికోల్స్ కనిపించాయి అనమాట. అండ్ అక్కడ మన లీ మోర్గన్ అండ్ మన రకెల్ రోడ్రిగస్ అండ్ మన ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్ డామినిక్ వచ్చేసినాయి అనమాట. అండ్ మన లీ మోర్గన్కి హాలీవుడ్లో ఒక మంచి మూవీలో మంచి అవకాశం దొరికిందనమాట. సో అందుకని మన లీ మోర్గన్ ఒక చిన్న లీవ్లో వెళ్తున్నట్టు ఈ టైప్లో చూపిస్తున్నాయి అనమాట మనకి. అండ్ బాస్ అంతే మన డామినిక్ చిన్న టైమ్ ఆఫ్ అడిగినారు. సో అప్పుడే మన నికోల్స్ ఏమన్నారంటే చూడు డామినిక్ నువ్వు ఒక సింగిల్ ఛాంపియన్ అనమాట. అండ్ ఛాంపియన్ అన్నప్పుడు చాలా ఎక్కువ కనిపించాలన్నమాట. అర్థమవుతుందా అంటే నీకు టైమ్ ఆఫ్ ఏం లేదన్నమాట. అంటే నీకు ఎలాంటి బ్రేక్ లేదని ఈ టైప్లో నీకు ఆల్రెడీ చెప్పినారు. అండ్ మాటలు అంటే మన ఏజే స్టైల్స్కి అక్కడ ఎక్కిరిచేసినారనమాట. అంటే ఏజే స్టైల్స్ ఏది ఇప్పుడు రిటైర్మెంట్ తీసుకుంటాడే ఏంది అంటే సేమ్ నా డాడ్ లాగా ఈ టైప్లో కొంచెం ఎక్కిరిచినారని మాట చిన్న ప్రాబ్లం అయిపోయింది. సో మేబీ అంత మంచి ఉంటుంది ఫ్యూచర్లో ఏజే స్టైల్స్ వర్సెస్ డామినిక్ మధ్యలో మనకి ఒక మంచి మ్యాచ్ చూడకుండా దొరకవచ్చు. సో నెక్స్ట్ ప్యాట్ మెకఫీ మన కామెంటరీ స్టైల్ పైన నిలబడి మరి అంటే మన లాస్ట్ వీక్ గుంథర్ అటాక్ చేసిన కదా. సో దాని గురించి మాట్లాడానమాట. అండ్ అంతేకాదు అంటే మన గుంథర్కి సస్పెండ్ చేసినారు. అండ్ నాకు అంటే గుంథర్ సస్పెండ్ చేయాల్సిన ఎలాంటి అవసరం లేకుండా అనమాట. గుంథర్కి వస్తే మంచిగా నేను గుంథర్తో ఫైట్ చేస్తాను అన్నట్టు మాట్లాడినారు. మైకెల్ కోల్ ఒక లెజెండ్ అనమాట. రివెంజ్ నేను తీసుకుంటానంటే ఇక్కడ మాట్లాడుతుంటారు అనమాట. అండ్ అప్పుడు ఇక్కడ నికోల్డిస్ వచ్చేసినారు. నికోల్డిస్ అక్కడ రాగానే మన ప్యాట్ మెకఫీ నాకు గుంథర్ కావాలని చెప్పినప్పుడు మన నికోల్డిస్ గుంథర్ వర్సెస్ ప్యాట్ మెకఫీ మ్యాచ్ ఎట్ బ్యాక్లాష్ అని చెప్పేసినారు అనమాట. సో నిజంగా ఈ మ్యాచ్ మంచి ఇంట్రెస్ట్ ఉంటుంది చూడాలి. మన ప్యాట్ మెకఫీ చాలా చెప్పినారనమాట. నేను ఎవరు ఏందో నేను మర్చిపోయినాను అండ్ ఇప్పుడు నాకు గుర్తొచ్చానమాట. ఇప్పుడు నేను చూపిస్తానంటే మన ప్యాట్ మెకఫీ మాట్లాడుతున్నారు. సో ఈ మ్యాచ్ మేబీ ఇంట్రెస్టింగ్ కావచ్చు. ప్యాట్ మెకఫీ వర్సెస్ గుంథర్ ఎట్ బ్యాక్లాష్ ప్రీమియం లైవ్ ఈవెంట్. సో నెక్స్ట్ బ్యాక్ స్టేజ్ అంటే మన సామి జంగ్ చెప్పిన అనమాట. మన జే ఊసో అంటే ఇప్పుడు ఈరోజు నుంచి నీకోసం చాలా పెద్ద డే అనమాట. సో నువ్వు ఆలోచించి అంటే మంచి డిసిజన్ తీసుకున్నట్టు మాట్లాడుతూ ఉంటారు. అండ్ సామి జంగ్ వెళ్ళిపోయిన తర్వాత ఎంకల్ నుంచి మన లోగన్ పాల్ వచ్చి మన జే ఊసో పైన అటాక్ చేసాను అనమాట. ఎస్ అంటే మన లోగన్ పాల్ జే ఊసోకి నాకౌట్ పని ఇచ్చి పడేసాను అనమాట బ్యాక్ స్టేజ్. అండ్ బాస్ ఇంకేమంటే ఇక్కడ ఇలా సెగ్మెంట్ అయిపోయింది. సో నెక్స్ట్ రింగ్ లో ఎంటర్ అయిపోయింది మన సెత్ రాలిన్స్. అండ్ బాస్ మన సెత్ రాలిన్స్ రింగ్ లో వచ్చి సామి జంగ్ పిలిచినారనమాట. అండ్ మన సామి జేన్ వచ్చినారు. సామి జేన్లో రాగా మా సెత్ రాలిన్స్ ఏమన్నారంటే చూడు సామి జేన్ మన ఇద్దరం చాలా పాత ఫ్రెండ్స్ అనమాట. 20 సంవత్సరాలది మన ఫ్రెండ్షిప్స్. అందుకని నీకు చాలా మంచిగా చెప్తున్నాను. అండ్ అది ఏంటంటే నేను నీకు ఇచ్చిన ఆఫర్ నువ్వు ఒప్పుకుంటే చాలా మంచిగా ఉంటాయి అనమాట. నీకోసే మంచి అనమాట. ఎందుకంటే నిజం చెప్పాలంటే మన మధ్య చాలా మంచి రిలేషన్ అనమాట. అంటే నా కూతురు పుట్టినప్పుడు నేను ఫస్ట్ ఎవరికి కాల్ చేశాను, నేను ఫస్ట్ నీకు కాల్ చేసిన అనమాట. అండ్ నువ్వు నాకు చాలా మంచి అడ్వైస్ ఇచ్చినా అనమాట. అండ్ నా కూతురు అండ్ నీ కూతురు కలిసి ఆడుకుంటారనమాట. అంటే మన పిల్లలు మంచిగా కలిసి టైం స్పెండ్ చేస్తారు. మన మధ్య రిలేషన్ చాలా మంచిగా ఉంది అనమాట. 20 సంవత్సరాలది ఫ్రెండ్షిప్ అని మాట. సో అందుకని చెప్తున్నాను స్మాక్ డౌన్లో వెళ్ళిపో. నువ్వు ఒకవేళ ఇక్కడ ఉంటే మాత్రము నీకు చాలా భయంకరంగా చాలా బ్యాడ్గా జరుగుతుందన్నమాట. సో అందుకని నా మాట ఏను ప్లీజ్ అని ఈ టైప్ చెప్పినాను అనమాట. అండ్ మన సామి జేన్ ఏమన్నారంటే సరే అంటే ఇప్పుడు నువ్వు ఒక ఫ్రెండ్ కాబట్టి అంటే యాజ్ ఏ ఫ్రెండ్ నేను నీకు ఒకవేళ ఏమైనా నీకు మంచిగా అనిపిపోతే నీకేమైనా మంచిగా అనిపిపోతే సారీ. బట్ ఏంటంటే ఇదంతా మన ఫ్రెండ్షిప్ అంట రింగ్ బయట అనమాట. రింగ్లో ఉన్నప్పుడు మాటనే వేరుంటుంది చెప్పేసి అనమాట. అండ్ ఆఫర్కి నో అని చెప్పేసినారు. బాస్ చాలా చెప్పిన అక్కడ సామి జేన్. అండ్ బాస్ ఇంకేముంటే మనకి మెయిన్ ఈవెంట్లో బ్రామ్ బ్రేకర్ వర్సెస్ సామి జేన్ మధ్యలో ఒక మంచి మ్యాచ్ చూడడానికి దొరికింది. బాస్ ఈ మ్యాచ్ సామి జేన్ కొంచెం బాగానే టక్కర్ ఇచ్చినారు బ్రామ్ బ్రేకర్కి. బట్ గాయస్ ఈ మ్యాచ్ ఎండింగ్లో బ్రామ్ బ్రేకర్ ఒకటి కాదు 2 కాదు 3 స్పియర్ అయితే రింగ్లో ఇచ్చినారనమాట. రింగ్ బయట స్పియర్ ఇచ్చి పడేసినారనమాట. అండ్ ఇంకో స్పియర్ ఇద్దామని చెప్పి మన సామి జేన్ రింగ్లో తీసుకొచ్చినప్పుడు రెఫరీ ఈ మ్యాచ్ ఆపి పడేసినాడనమాట. అండ్ అప్పటికి మన సెత్ రాలిన్స్ చెప్తూనే ఉన్నారనమాట సామి జేన్ చూడు సామి జేన్ ఇప్పుడు మీ దగ్గర మంచి అవకాశం ఉంది, నా ఆఫర్ను ఒప్పుకొని చెప్పినారనమాట. బట్ మన సామి జేన్ నో అన్నారు. సో అందుకే ఇన్ని గానో స్పియర్స్ పడ్డాయన్నమాట. ఈ మ్యాచ్కి ఆపి పడేసినారు. దాని తర్వాత మన సెత్ రాలిన్స్ రింగ్లో అంటే మన బ్రామ్ బ్రేకర్కి ఏమని చెప్పినాడు చూడు నా మాట బ్రామ్ బ్రేకర్ నువ్వు ఒక మంచి టఫ్ గాయ్ కావాలంటే నువ్వు నా మాట వినాలని ఇట్లా చెప్పి ఒకటిసారి
ఒకటిసారి మన సెత్ రాలిన్స్ స్టాంప్ ఇచ్చి పడేసినారనమాట మన సామి జైన్కి. నిజంగా చాలా భయంకరంగా ఉండే అనమాట. సామి జైన్కి అయితే వీళ్ళు చాలా భయంకరంగా కొట్టేసినారు, అటాక్ చేసినారనమాట. నిజంగా చాలా షాకింగ్ ఉండే. అండ్ బాస్ ఇంకేముండే, ఇక్కడనే ఈరోజు రా అయిపోయింది. సో మీకు ఈ రోజు జరిగిన రా నచ్చిందా నచ్చలేదా మీరు కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి. అండ్ ఈ వీడియో మీకు కొంచెమైనా నచ్చితే మాత్రం కంపల్సరీ ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్లో షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ గంటని కంపల్సరీ ప్రెస్ చేయండి బాస్. ఎందుకంటే మీరు ఆ గంటని ప్రెస్ చేస్తేనే నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేయని ఫోన్లో ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పుడు వాకి డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ గాయ్స్. బాయ్.